ఇంట్లోనే ఈజీగా పీతాంబరం తయారు చేసుకోవచ్చు. ఇది హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శారద అత్తా కోడలు వంటలు. మనం ఇంట్లోనే ఈజీగా పీతాంబరం అయితే తయారు చేసుకోవచ్చు. ఇది సిట్రిక్ యాసిడ్, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు నిమ్మ ఉప్పు, సిట్రిక్ యాసిడ్ అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ 2 కలిపి వేసుకోవాలి. 1 అరకప్పు దాకా రాళ్ల ఉప్పును వేసుకున్నాను. 1 అరకప్పు వంట సోడా అనమాట, మన వంటల్లోకి వాడే వంట సోడా. 1 అర స్పూను సర్ఫ్ను కూడా వేసుకున్నాను. కొంచెం పీతాంబరం రెడ్గా ఉంటుంది కదా, అందుకే కొంచెం రెడ్గా కనిపించడానికి కలర్ కూడా తీసుకున్నాను అనమాట. దీన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పౌడర్ని ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇతర సామానాల్ని తోమి చూపిస్తున్నాను చూడండి. అలా పెట్టగానే మనకి వెంటనే మురికంతా పోతుంది. దీనిలో కావాలంటే మీరు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. చూసారా, ఇలా తోముతూ ఉంటేనే మొత్తం మురికంతా పోతుందండి. బయట కొనేదానికన్నా మనం అప్పటికప్పుడైనా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. ఇత్తడి కాగులు కానీ రాగి కాగులు ఇవి ఉంటాయి కదా, ఇత్తడి సామానాలు ఇలా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చాలామంది కొంచెం పసుపు పెరుగును కూడా వాడుతున్నారండి. నేను అది ట్రై చేశాను కానీ అంతగా అనిపించలేదు. ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతూ ఉన్నాయి. చూసారు కదా, తెల్లగా మెరిసిపోతూ ఉంది. ఎంతో టైం పట్టదు. 1 కప్పు గోధుమ పిండి, సిట్రిక్ యాసిడ్, అది నిమ్మ ఉప్పు ఉంటే సరిపోతుందండి. కాకపోతే కొంచెం రాళ్ళ ఉప్పు ఏంటంటే ఆ మురికి అంతా పోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందులోనూ వంట సోడా కూడా వేస్తే మనకి పీతాంబరం లాగా రెడీ అయిపోతుంది అనమాట. నేను ఒక ఫుల్ వీడియో కూడా పెట్టానండి. ఇతడు పూజ సామాగ్రి కడిగేది, బ్రాస్ మెటల్ పాలిష్ అని క్లీన్ చేసేది. ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎంత బాగా క్లీన్ అయిపోతున్నాయో. చూసారు కదా, ఇది కడిగి కూడా చూపిస్తున్నాను. తెల్లగా అయితే మెరిసిపోతుంది. ఇలా క్లీన్ చేయంగానే వెంటనే ఒక పొడి క్లాత్ని తీసుకొని తుడిచినట్లయితే దాని మీద పడ్డ మరకలు కూడా పోతాయండి. ఇప్పుడు రాగిది అయితే చూద్దాము. రాగి దానికి కూడా ఇది ఇలా బాగా క్లీన్ అయిపోతూ ఉంది, నీట్గా వచ్చేస్తుంది. అంతకుముందు అయితే నేను విమ్ లిక్విడ్తో క్లీన్ చేసి బ్రాస్ మెటల్ పాలిష్తో క్లీన్ చేసుకోవచ్చని కూడా చూపించానండి. ఆ వీడియో కూడా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. రాగిది కూడా ఇలా క్లీన్ అయిపోయింది. పూజా సామాగ్రి అంతా కూడా ఇలా బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. దీనిలో గోధుమ పిండి వేసాం కదండి, కొంచెం అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. అందుకనే దీనిలోకి కొంచెం మనం ఇంటి ముందు వేసుకునే రాతి ముగ్గు ఉంటుంది కదా, కొంచెం 1 గుప్పెడు కనుక కలిపి ఇలా తీసుకొని పొడి పొడిగా చేసి డబ్బాకి వేసుకుంటే సరిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు